హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాళ రెసిపీ పొటాటో కట్లెట్ అండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే స్నాక్ అండి. ఈవినింగ్ పూట వేడివేడిగా అలా సాస్తో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. తయారీ విధానం చూద్దామండి. ఒక గిన్నెలోకి 4 నుంచి 5 దాకా మీడియం సైజ్ పొటాటోస్ని ఉడకబెట్టి స్మాష్ చేసి ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మామిడికాయ పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఇంకా కొద్దిగా కొత్తిమీర తరిగి ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఇంకా అలాగే 4 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ కూడా వేసి ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వలన కట్లెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా పట్టేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక పిండి ముద్దలాగా చేయాలండి. మీకు పలసగా అనిపిస్తే మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ సమానంగా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు చేతులకి కొంచెం నూనె రాసుకొని కొద్దిగా పిండి ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసి చేతుల మధ్యలో చుట్టూ ఇలా ఫ్లాట్గా నొక్కుకోవాలి. ఎక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా ఇలా ఒత్తుకోండి, లేకపోతే నూనెలో వేసి వేయించేటప్పుడు అదంతా పగిలిపోతుందండి. ఇలాగే పిండినంతా ఇలా బిళ్ళల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించండి. బాండ్లీ పెట్టినాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేయండి. నూనె వేడెక్కినాక మనం చేసి పెట్టుకున్న బిళ్ళలు ఎన్ని వరకు పడతాయో అన్నీ బాండ్లీలో వేసుకోండి. నాకు ఇక్కడ ఒక 5 బిళ్ళలు పట్టినాయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు వేగనివ్వండి. 4 నిమిషాలు అయినాక ఇప్పుడు అన్నీ ఒకసారి వెనక్కి తిప్పి మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు వేయించుకోండి. 3-4 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకటి వెనక్కి తిప్పి చూసుకోండి. వెనక్కి కూడా బాగా కాలింది కదా, ఇంక ఇప్పుడు తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇది సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ నంచుకొని తింటే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి.